బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నగరంలో అత్యంత దారుణమైన రాజకీయం చేస్తున్నాయని సూడా చైర్మన్ కోమటి సురేందర్ రెడ్డి మండిపడ్డారు. R&B గెస్ట్ హౌస్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 10 ఏళ్ల కాలంలో మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్ మానేరు తీరంలో 100 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని ప్రగల్భాలు పలికారని, అప్పుడు పక్కనే ఉన్న డంపింగ్ యార్డ్ సమస్య కనబడలేదా అని నిలదీశారు. కేంద్ర నిధులపై ఎంపీ బండి సంజయ్ చేస్తున్న ప్రచారాన్ని ఆయన తప్పుబట్టారు. స్మార్ట్ సిటీ పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం 50% వాటా ఇస్తుందన్న వాస్తవాన్ని దాచిపెట్టి అంతా కేంద్రమే చేస్తోందని చిత్రీకరించడం సరికాదన్నారు. కేంద్ర మంత్రిని పిలిపించి హంగామా చేశారే తప్ప యార్డు తరలింపునకు ఒక్క రూపాయి అయినా తెచ్చారా అని ప్రశ్నించారు. కరీంనగర్ డంపింగ్ యార్డును తొలగించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, 90% సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. దాదాపు నెల రోజుల విరామం ఈ మధ్య మిమ్మల్ని కలుసుకునే అవకాశం నెల రోజులు గ్యాప్ వచ్చింది. ఈ విలేకరుల సమావేశంలో పాల్గొంటున్నటువంటి మా గౌరవ కార్పొరేటర్లకు, మా మైనార్టీ సెల్ అధ్యక్షుడు రాజ్కు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా గత నెల 2 నెలలుగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు కూడా చెత్త రాజకీయం చేస్తూ ప్రజలను తప్పుదో పట్టిస్తూ పబ్బం కట్టుకునేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో దాన్ని ప్రజల పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పాలన చేసి, అవినీతి పాలన చేసి, నియంత పాలన చేసి, ప్రజా సమస్యలను పక్కకు పెట్టి 2009 నుంచి కరీంనగర్ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు ఇక్కడ శాసనసభ్యులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మాట్లాడితే కరీంనగర్ను అద్దం తునుక చేస్తున్నాం, ఇంకేమో చేసినాం, బాగా అభివృద్ధి చేసాం అని చెప్పి మాట్లాడేటువంటి వీళ్ళు ఇలా మళ్ళీ చెత్త రాజకీయం చేస్తూ ఉన్నారు. మానేరు అందాలను మేము చేస్తూ ఉన్నాం, సబర్మతిలాగా తీర్చిదిద్దుతా అని చెప్పి మాట్లాడిన వాళ్ళు, మానేరు తీరంకు 10 సార్లు పోయిన వాళ్ళు, 100 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేస్తామని చెప్పుకునేటోళ్లకు ఆనాడు ఆ డంప్ యార్డు కనబడలేదా అని అడుగుతా ఉన్నాం. ఈ 10 సంవత్సరాలు చెత్త గుట్టలుగా పేరుకపోయింది. ఎవరి హాయంలో పేరుకపోయింది? మీ 10 సంవత్సరాల పాలనలో